హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు స్టాక్స్ అంటే ఏంటి అని నేర్చుకుందాము. స్టాక్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఓనర్షిప్ అన్నమాట. ఓకేనా? మనకు ఒక కంపెనీకి సంబంధించిన ఓనర్షిప్. అసలు కంపెనీస్ మనకి స్టాక్ మార్కెట్‌లకి ఎందుకు వస్తాయి? ఎందుకు వచ్చి లిస్ట్ అవుతాయి అంటే మనకి కంపెనీస్ ఆహ్, కంపెనీ ఎక్స్‌పాన్షన్ గురించి చూస్తాయన్నమాట. కంపెనీ ఎక్స్‌పాన్షన్, కంపెనీ డెవలప్‌మెంట్స్ అండ్ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ కోసం అనేది స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేసి కంపెనీస్ లిస్ట్ అయ్యాకన్నమాట. ఓకేనా? ఇప్పుడు కంపెనీ గ్రో కావాలంటే, డెవలప్‌మెంట్స్ కావాలంటే, ఫ్యూచర్‌లో కావాలంటే మనకి ఫండ్స్ అనేది కావాలి కాబట్టి మనకి ఈ స్టాక్ మార్కెట్‌లోకి వచ్చి మనకి ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఆ ఫండ్స్ అనేది గ్యాదర్ చేసుకుంటాయన్నమాట మాట. ఓకేనా? మనకి ఇక్కడ కంపెనీకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టాక్ మార్కెట్‌లోకి వచ్చి ఫండ్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు బ్యాంక్ దగ్గరికి కూడా ఎళ్లి మనకి కంపెనీస్ లోన్స్ గాని ఇవి తీసుకోవడం జరుగుతుందన్నమాట. మనకి మనకి బ్యాంక్స్‌తో పోలిస్తే మనకి స్టాక్ మార్కెట్‌లో బెనిఫిట్ ఏంటి అంటే మనకి బ్యాంక్స్ ద్వారా తీసుకున్నట్లయితే మాత్రం మనం అక్కడ బ్యాంక్‌లో మనం ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువ పే చేయాల్సొస్తుంది. సో, మా బ్యాంక్ కంపెనీకి బ్యాంక్ ద్వారా వెళ్ళడం కన్నా ఇక్కడ స్టాక్ మార్కెట్‌లోకి వచ్చి రైజ్ చేయడం వల్ల మనకి కొంచెం కంపెనీకి కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మనం కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్‌లోకి వచ్చి లిస్ట్ అవుతాయన్నమాట. ఓకేనా? ఇది ఇలా ఉంటుందన్నమాట. చూసుకున్నట్లయితే మనకిక్కడ మనకి స్టాక్ మార్కెట్స్ అసలు జనరల్‌గా మనకి స్టాక్ మార్కెట్స్ అనేది మనకి జనరల్‌గా ఒక కంపెనీ యొక్క ఎకానమీ గాని, కంపెనీ యొక్క జీడీపీని గాని మెజర్ చేస్తాయన్నమాట మనకి. ఓకేనా? కంపెనీ అంటే కంట్రీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ గాని అండ్ ఆహ్, ఎప్పుడు నెక్స్ట్ అప్‌కమింగ్ కంట్రీ ఎలా గ్రో అవుతుంది ఏంటి అనేది స్టాక్ మార్కెట్ అనేది రిప్రజెంట్ చేస్తుందన్నమాట జనరల్‌గా మనకి. ఇందులో మనకి జనరల్‌గా చూసుకున్నట్లయితే 3 టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి మనకి. ఇందులో మనకి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయన్నమాట. మనం ఇందులో స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి అంటే మనం జనరల్‌గా ఏదైతే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ క్యాపిటల్ ఈస్ లెస్ థాన్ 5000 క్రోర్స్ ఉంటే అది మనము ఒక స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేది మనం పిలుస్తామన్నమాట జనరల్‌గా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? అంటే జనరల్‌గా మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే ఒక కంపెనీ దగ్గర ఒక 1,00,000 షేర్స్ ఉంటే ఒక 1,00,000 షేర్స్ ఉంటే అది ఇంటూ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అన్నమాట. స్టాక్ ప్రైస్. కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది సపోజ్ రూ. 200 ఉందనుకోండి. ఓకేనా? కంపెనీ మనకి టోటల్ 1,00,000 షేర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. మన మార్కెట్‌లో ఉన్నాయన్నమాట. అంటే 1,00,000 ఇంటూ 200 అంటే మనకి అది 20 క్రోర్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పిలుస్తామన్నమాట జనరల్‌గా. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఇది దీన్ని బట్టి మనం కాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకేనా? అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి ఉంటాయన్నమాట. మిడ్ క్యాప్ స్టాక్స్ అనేది జనరల్‌గా మనము ఏదైతే కంపెనీ అబోవ్ 5,000 క్రోర్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందో అండ్ బిలో 20,000 ఆఫ్ మార్కెట్ 20,000 క్రోర్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందో అది మనం జనరల్‌గా మనం మిడ్ క్యాప్ స్టాక్స్ అని పిలుచుకుంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే మనకి జనరల్‌గా ఇప్పుడు దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాం? ఎలా లార్జ్ క్యాప్ స్టాక్స్ అని పిలుస్తామంటే జనరల్‌గా ఇది అబౌట్ 20,000 క్రోర్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే మనం అది లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేది పిలుస్తామన్నమాట. ఇప్పుడు ఇవి 3 కాకుండా ఇంకో కేటగిరీ ఆఫ్ స్టాక్స్ కూడా ఉంటాయి మనకి జనరల్‌గా. అవి పెన్నీ స్టాక్స్ అన్నమాట. అవి పెన్నీ స్టాక్స్ అంటే లెస్ థాన్ 100 క్రోర్స్ గానీ, లెస్ థాన్ 100 క్రోర్స్ స్టాక్స్ అనేది లెస్ థాన్ 5,000 క్రోర్స్ జనరల్‌గా మనం లెస్ థాన్ 5,000 క్రోర్స్ అనేది పెన్నీ స్టాక్స్ అనేది కన్సిడర్ చేస్తామన్నమాట. అవి మనకి దాంట్లో రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటది. కంపేర్ టు లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పెన్నీ స్టాక్‌లో అనేది ఇన్వెస్టర్స్‌కి కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ రివార్డ్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది అలా ఉంటుంది. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో స్టాక్ మార్కెట్‌లో ఇండెక్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అసలు ఇండెక్సెస్ అంటే ఏంటి? అంటే ఒక ఇప్పుడు ఇండెక్సెస్ అంటే ఏంటి అంటే మనకి ఎన్ఎస్‌సి ఇండియాలో ఎన్ఎస్‌సి, బీఎస్‌సి అనేది స్టాక్ ఎక్స్‌చేంజెస్ ఉన్నాయన్నమాట. ఎన్ఎస్‌సి, బీఎస్‌ఎస్ అనేది స్టాక్ ఎక్స్‌చేంజ్. ఎన్ఎస్‌సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అండ్ బీఎస్‌సి అంటే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజెస్. ఈ ఎక్స్‌చేంజెస్ సంబంధించిన ఒక ఇప్పుడు ఈరోజు కంపెనీ మార్కెట్ పెరిగిందా, పడిందా అనేది కొన్ని మేజర్ లార్జ్ క్యాప్ కంపెనీ స్టాక్స్ సంబంధించిన
సపోజ్ టాప్ 50 కంపెనీస్ సంబంధించిన స్టాక్స్ పెరిగాయా పడ్డాయా అనేది తీసుకొని ఒక మనకి ఎన్ఎస్సికి సంబంధించిన నిఫ్టీ 50 అనేది ఇండెక్స్ ఉంటుంది అన్నమాట. అందులో టాప్ 50 కంపెనీస్ స్టాక్స్ ఉంటాయి. టాప్ 50కి సంబంధించిన స్టాక్స్ ఉంటాయి. ఇవి ఈరోజు మార్కెట్ ఇది టాప్ 50కి సంబంధించిన స్టాక్స్ అనేది నిఫ్టీ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సపోజ్ ఈరోజు మార్కెట్ పడిందా పెరిగిందా అంటే మనకు సింపుల్గా ఒక ఇండెక్స్ చూస్తే అర్థమవుతుంది. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఈరోజు పెరిగాయి అని, మెజారిటీ ఆఫ్ స్టాక్స్ ఈరోజు పడ్డాయి అని చెప్పేసి ఆ ఇండెక్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మనం అలా చూస్తాం అనమాట నిఫ్టీకి సంబంధించి. ఎన్ఎస్ ఇప్పుడు బిఎస్సికి సంబంధించిన అంటే సెన్సెక్స్ అనేది ఇండెక్స్ ఉంటుంది అనమాట. అందులో మనకి టాప్ 30 కంపెనీస్ ఉంటాయి అనమాట. సేమ్ ఇవి బిఎస్సికి సంబంధించిన సెన్సెక్స్, ఇవి ఇండెక్సెస్, ఇవి కంపెనీస్ యొక్క రిప్రజెంట్ చేస్తాయి అనమాట. కంపెనీ ఈరోజు మార్కెట్ పెరిగిందా పడ్డదా అని చెప్పేసి సింపుల్గా ఇది సంబంధించిన స్టాక్స్ లో వెయిటేజ్ అలౌకేట్ చేసుకొని సర్టెన్ వెయిటేజ్ అలౌట్ చేసుకొని దానికి సంబంధించిన పెరిగిందా ఒక మనకు ఐడియా వస్తుంది అనమాట దానికి సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో రిస్క్ రివార్డ్స్, ఎలాంటి టైప్స్ ఆఫ్ రిస్క్ రివార్డ్స్ ఉంటాయి, ఇన్వెస్టర్స్కి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ రివార్డ్స్ ఉంటాయి, అండ్ ఎలాంటి రివార్డ్స్ ఉంటాయి, పొజిషన్స్ ఎలా మనం రిటర్న్స్ గెయిన్ చేసుకోవచ్చు, తక్కువ రిస్క్తో ఎక్కువ రిటర్న్ ఎలా గెయిన్ చేసుకోవచ్చు, అండ్ ఆ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి స్ట్రాటజీస్, అండ్ మన రిస్క్ను కూడా ఎలా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో మనం చూద్దాము. మనం ఈరోజు అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.